అసలు ఈ రోజు ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు గుర్తుకు సంబంధించి జనసేన పార్టీ కేటాయించారు అని చెప్పి తెలియజేయడం జరిగిందో, సో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే జర్నీ మొత్తం, సో మరొక్కసారి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ అయితే మళ్ళీ నిరూపితమైంది. తేడతలం అయిపోయింది. ఎవరు వేలెత్తి చూపకుండా సిచ్యువేషన్ తెచ్చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరికి ఛాన్స్ ఇవ్వరు, మరొకసారి కూడా ఛాన్స్ ఇవ్వలేదు పార్టీ విషయంలో. అంటే ఇప్పుడు గుర్తింపు రికగ్నైజ్డ్ అయిపోయింది కాబట్టి, సో ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి జనసేన పార్టీకి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ పెరిగేటువంటి అవకాశం ఉందనుకోవచ్చా? డెఫినెట్గా. ఇప్పటి వరకు రిజిస్టర్డ్ పార్టీ అంటే మీరు కూడా ఒక పార్టీ రిజిస్టర్ చేసుకోవచ్చు, నమోదు చేసుకోవచ్చు. ఒక రిజిస్టర్ చేసుకొని నేను ఈ పార్టీ పెడుతున్నాను అని చెప్తే రాజకీయంగా ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందంటే ఎన్నికల సందర్భంలో మీకు ఒక 3 గుర్తులు 3 గుర్తులు మీరు ఎన్నుకోవాల్సి వస్తుంది. ఫ్రీ సింబల్స్ మీకు ఇస్తుంది. ఈ ఫ్రీ సింబల్స్ ఒక 10, 15, 20 ఫ్రీ సింబల్స్ మీ ముందు పెడుతుంది. ఈ ఫ్రీ సింబల్స్లో ఒక సింబల్ని మీరు ఎంచుకోండి అని చెప్తుంది. 3 సింబల్స్ని ఎంచుకోండి అంటుంది. ఈ 3 సింబల్స్లో వాళ్ళు పరిశీలించి ఒక సింబల్ని మీకు ఇస్తారు. ఓకే, మీరు రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి 3 సింబల్స్ ఇచ్చింది జనసేన పార్టీ. గాజు గ్లాస్తో పాటు మరొక 2 సింబల్స్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే గాజు గ్లాస్ వచ్చేలాగా కేటాయించింది. గాజు గ్లాసు అయితే మీరు రిజిస్టర్డ్ మాత్రమే, రికగ్నైజ్డ్ కాదు. కాబట్టి గాజు గ్లాసు గుర్తు మీకు శాశ్వతంగా కేటాయించడం కుదరదు. మీరు 135 స్థానాల్లో గతంలో జనసేన పార్టీ పోటీ చేసింది. సో 135 స్థానాల్లో మాకు గాజు గ్లాస్ ఇవ్వండి అంటానికి కుదరదు. టెక్నికల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మీకు ప్రతి చోట నాకు కూడా గాజు గ్లాస్ కావాలంటాడు ఇంకొకటి వచ్చి, ఇండిపెండెంట్ వచ్చి అంటే అప్పుడు డ్రా తీస్తుంది, ఎవరికి కావాలో వాళ్ళకి ఇస్తుంది గాజు గ్లాస్. సో అలాంటి పరిస్థితి ఉండే క్రమంలో మీ గుర్తు మీది కాదు, మీకు శాశ్వతం కాదు. అక్కడ అవకాశాన్ని బట్టి మీకు ఆ గుర్తిస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తారు. కాన్వర్ట్ సిచ్యువేషన్స్లో అది ఇతరులకు కూడా పోయే అవకాశం ఉంటుంది. అయితే జనసేన పార్టీ ఏంటంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ విచక్షణ మేరకు వాళ్ళు కేటాయిస్తుంటారు. లాస్ట్ టైం కూడా మొత్తం ఇచ్చారు జనసేన పార్టీ. కొన్ని చోట్ల కుదరలేదు. కుదరకపోయిన చోట్ల కొన్ని చోట్ల వేరే వాళ్ళకి ఆ గాజు గ్లాస్ పోయింది. అయితే ఇవాళ ఏంటంటే మీరు గుర్తింపు పొందిన తర్వాత గాజు గ్లాసు మీదే. మీరు వేరే వాళ్ళు ఎవరు పోటీ చేసినా మీ గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేయడానికి లే. గాజు గ్లాస్ అంటే మీదే. ఎందుకు ఇదంతా పెట్టారు ఈ ప్రాసెస్ అంటే అంతకుముందు చదువుకున్న వాళ్ళ సంఖ్య తక్కువ కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా మీరు గుర్తును చూసి వేసేస్తుంటారు. మీ గుర్తు అవ్వా తాత, మీ గుర్తు ఫ్యాను, మీ గుర్తు ఫ్యాన్ తాత, మీ గుర్తు ఫ్యాన్ అవ్వా అని చెప్పి ఇట్లా ఫ్యాన్ తిప్పుకుంటూ వెళ్ళేవాడుగా జగను. సో అలానే ఇప్పుడు పవన్ కూడా మీ గుర్తు గ్లాస్ అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఒక ధైర్యంగా చెప్పచ్చు, రేపు పొద్దున మన గాజు గ్లాస్ ఎగిరిపోద్దేమో, మనం గాజు గ్లాసుని జనంలోకి తీసుకెళ్తున్నాము అని ఒక భయం ఉండేది. ఇప్పుడు భాజపా హ్యాపీగా బేషరతుగా గాజు గ్లాస్ గుర్తుని తీసుకెళ్ళచ్చు జనంలో. పైగా గాజు గ్లాస్ ఎంచుకోవటంలో కూడా ఒక ఔచిత్యం ఉన్నది. గాజు గ్లాస్ అనేది ఒక పేదవాడు టీ తాగే గ్లాస్, అది ఆ సింబల్. మనం శ్రమైక జీవనంలో శ్రామికులంతా కూడా అలసి సొలసిపోతే టీ తాగటం అలవాటు. వెళ్ళి అక్కడ టీ దాచుకుంటే ఒక గ్లాస్ ఉంటుంది, టీ గ్లాసు. ఆ గ్లాసు జనసేనకి రావటం అంటే పేదవాడి సింబల్ అని చెప్పాలి. ఆ గ్లాసు గుర్తు రావటం అనేది ఒక రకంగా శుభ సూచకం జనసేన పార్టీకి. సో కొన్ని పార్టీ గుర్తులు మనకు ప్రచారానికి వీలుగా ఉండవు. రైల్ ఇంజన్ వచ్చింది గతంలో చిరంజీవి గారికి. ఆ రైల్ ఇంజన్ గుర్తు బొమ్మ పెట్టుకుని తిరగడమే తప్ప రైల్ ఇంజన్ని రైల్ ఇంజన్ తీసుకురాలేం కదా. సైకిల్ అంటే సైకిల్ తీసుకురాగలుగుతారు. సైకిల్ ఏదోమా మీ గుర్తు సైకిల్ అని చెప్తూ ఉంటారు. సో హస్తం అంటే హస్తం ఇలా చూపిస్తూ ఉంటారు. ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఫ్యాన్ తీసుకురాలేదు కాబట్టి ఒక చిన్న ఫ్యాన్ తయారు చేసుకుని తిప్పుతూ తిరుగుతుండేవాడు. ఇప్పుడు అందరికంటే చాలా ఈజీ ఏంటంటే గాజు గ్లాస్. ఇప్పుడు గాజు గ్లాసుని మీరు టీ తాగే ప్రతి సందర్భంలో గాజు గ్లాస్ గుర్తొస్తుంది. సో ఈ రకంగా జనసేన పార్టీకి వాళ్ళు గుర్తింపు పొందిన పార్టీ కావటం వల్ల రిజిస్టర్డ్, రిజిస్టర్డ్ అంటే ఓన్లీ మీరు రిజిస్టర్ చేసుకోవడం, రికగ్నైజ్డ్ అంటే గుర్తింపు. 54 పార్టీలు ఇప్పటి వరకు భారతదేశంలో ప్రాంతీయ పార్టీలుగా రిజిస్టర్ చేయబడ్డాయి. సో ఇప్పుడు కూడా ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా రికగ్నైజ్ చేయబడింది. మళ్ళీ మీరు జాతీయ స్థాయిలో రికగ్నైజ్ చేయాలనుకోండి, అది వేరే కథ. సో ఇవాళ మీరు ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయి గాజు గ్లాస్ నాదే, నేను పోటీ చేస్తా అంటే కుదరదు. మళ్ళీ అక్కడ ఇంకెవరికో గాజు గ్లాస్ ఉండొచ్చు. సో మీరు జాతీయ స్థాయిలో ఇప్పుడు బీజేపీ కమలం అనుకోండి, ఏ రాష్ట్రానికి వెళ్ళినా కమలం గుర్తు వేరే వాళ్ళకి కేటాయించకూడదు. ఇవాళ ఈ గాజు గ్లాసు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. మళ్ళీ తెలంగాణకు వచ్చినా ఇంకో రాష్ట్రంకి వచ్చినా మళ్ళీ గాజు గ్లాసు మందని చెప్పుకోవడానికి లే. సో ఈ జాతీయ స్థాయిలో రికగ్నైజ్ అయితే తప్ప ఈ యొక్క ఆప్షన్ ఉండదు. సో ఇప్పటివరకు ఇప్పుడు
రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేనకు సంబంధించి గాజు గ్లాస్ అని అనుకోవచ్చు అయితే అనుకోవచ్చు. కానీ తెలంగాణలో టెక్నికల్లీ అది ఇంకా మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన పార్టీ, ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలంగాణలో నాకు తెలిసి లేకపోవచ్చు. ఎందుకంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ విభజన తర్వాత కూడా కొన్ని స్థానాలు గెలిచింది. 2014 గెలిచిన తర్వాత వాళ్ళందరూ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, అది వేరే విషయం. గెలిచింది కాబట్టి 6% 2 సీట్లు ఆల్రెడీ గెలిచింది 2014లో. కాబట్టి వాళ్ళకున్నది. సో జనసేన పార్టీ మళ్ళీ తెలంగాణలో గుర్తింపు తెచ్చుకోవాలంటే 6% ఓట్లు 2 సీట్లు సంపాదించాలి. ప్రస్తుతానికైతే తెలంగాణ మీద ఫోకస్ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అంత హ్యాపీసే. జనసేన పార్టీకి ఒక గుర్తింపు పొందిన పార్టీగా రావటం 10 ఏళ్ల శ్రమకు గుర్తుగా మనం భావించాలి. అంటే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత, అంటే ఇన్ని నెలల తర్వాత ఎలక్షన్ కమిషన్ జనసేన పార్టీకి సంబంధించి సింబల్ని డిక్లేర్ చేయడం, అది కేవలం అంటే ఫ్రీ సింబల్స్లో నుంచి తీసేసి జనసేన పార్టీకి కేటాయించడం అనేది ఎలక్షన్స్ ముందు ఎందుకు జరగలేదు? ఎలక్షన్ అయిన అండ్ ఏపీ గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత ఎందుకు ఇచ్చారు? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అది రాజకీయ పార్టీలకు సంబంధం లేని విషయం సౌజన్య గారు. అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయించాల్సిన అంశం. అది ఎలక్షన్ కమిషన్కి సర్టన్ రూల్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఈసారి వచ్చింది. ఆ అర్హతా ప్రమాణాలు మొన్నటి వరకు ఎలక్షన్ ముందు వరకు జనసేన పార్టీకి లేవు. అర్హతా ప్రమాణాలు సాధించింది కాబట్టి వాళ్ళు ఇచ్చారు. అది దాంట్లో రాజకీయ ప్రమేయాలకు చోటు లేదు. అది ఎవరికైనా ఒకటే. నిజంగా రాజకీయ ప్రమేయ చోటు ఉంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండే జనసేన పార్టీ అంతకుముందే తెచ్చుకునేది కదా. కానీ ఎందుకు అప్పుడు తెచ్చుకోలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే డెఫినెట్గా అది దానికి ఒక అర్హతా ప్రమాణాలు, రాజ్యాంగం ప్రకారం కొన్ని అర్హతా ప్రమాణాలు ఉండాలి. నెంబర్ 1, 2 అసెంబ్లీ సీట్లు సాధించాలి, లేదా 6%, 2 అసెంబ్లీ సీట్లు సాధించడంతో పాటుగా 6% ఓట్లు ఈ రాష్ట్రంలో వచ్చి ఉండాలి. ఫస్ట్ థింగ్ 6% ఓట్లు 2 అసెంబ్లీ స్థానాలు. లేదు, రెండవది 6% ఓట్లు ఒక్క లోక్సభ స్థానం అన్నా గెలిచి ఉండాలి. ఈ కాంబోలో ఈ సమీకరణం అన్న వర్కౌట్ అవ్వాలి. ఈ సమీకరణం 2 జనసేన పార్టీకి లేవు. గతంలో మీరు చూస్తే జనసేన పార్టీ ఒక్క స్థానం, ఈ 6% సీట్లు ఓట్లు తెచ్చుకున్నది, కానీ ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం గెలుచుకున్నది. కాబట్టి ఆ రోజు అర్హత లేదు జనసేన పార్టీకి. సో అది తప్పితే మళ్ళీ మూడవది 3% మీరు ఓవరాల్ సీట్ల నుంచి 3% మీకు వచ్చి ఉండాలి. 175 ఉందనుకోండి, 175 అంటే 3% అంటే ఎంత అండి? సో కనీసం ఒక 5 సీట్లు గెలవాలి. సో అంటే 100కి 3 స్థానాలు, 200కి 6 స్థానాలు, కనీసం 5 స్థానాలు గెలిచి ఉంటే మీకు డెఫినెట్గా వచ్చేది. మీకు 6% ఓట్లు లేకపోయినా ఒక 5 స్థానాలు మీకు 6% ఓట్లు ఎందుకు? 2 అసెంబ్లీ స్థానాలు గెలిచినప్పుడే 6% ఓట్లు ఉన్నప్పుడు 5 అసెంబ్లీ స్థానాలు గెలిచినప్పుడు 6 స్థానాలు ఎందుకు ఉండవండి అని కూడా మీకు అనుమానం రావచ్చు. మనం ఒక 100 స్థానాల్లో పోటీ చేసామండి. ప్రతి చోట 2000, 3000, 5000, 10,000 ఓట్లు వచ్చినాయి, కానీ మనం గెలవాల. కానీ 2 అసెంబ్లీ స్థానాలు మాత్రం గెలిచాం. సో ఓవరాల్గా చూస్తే కనుక 100 అసెంబ్లీ స్థానాల్లో మన ఓట్ల సంఖ్య మనం లెక్కిస్తే 6% ఉంటుంది. సో అలా కాకుండా 5 అసెంబ్లీ స్థానాల్లో మనం గెలిచాము, కానీ మనకు 6% ఓట్లు ఉండకపోవచ్చు. మనం పోటీ చేసిందే 10 అనుకోండి, అందులో 5 గెలిచాము, అందులో ఓవరాల్ ఓటింగ్లో 6% రాకపోవచ్చు మనకి. అందుకోసం రాజ్యాంగంలో పలు విధాలుగా పలు ఆప్షన్స్ ఇచ్చిందనమాట. మూడోది నేను చెప్పింది 3%. 4వ ఆప్షన్ ప్రకారం కూడా మీరు లోక్సభలో ప్రతి 25 స్థానాలకు ఒక స్థానం మీకు వచ్చి ఉండాలి. అంటే ఇప్పుడు మీ దగ్గర 25 ఆంధ్రప్రదేశ్లో 20 స్థానాలు ఉన్నాయి, కనీసం ఒక లోక్సభ స్థానం గెలుచుకొని ఉండాలి. సో ఒక భాగం వచ్చి ఉండాలి. ఈ రకంగా అంటే అనేక రకాల పారామీటర్స్లో ఈ ఏ రకమైన పారామీటర్ కూడా జనసేన పార్టీ అర్హత సంపాదించలేదు. ఇప్పుడు అర్హత సంపాదించింది కారణం ఏంటంటే 21 శాసనసభ స్థానాలు, ఒక 2 లోక్సభ స్థానాలు రావటం ద్వారా దీనికి అర్హత సంపాదించింది. కాబట్టి మనకి ఇవాళ జనసేన పార్టీ గుర్తింపు పొందిన పార్టీగా అవతరించిందని చెప్పాలి. 2025 స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గానే కాదు, జనసేన పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, నాయకులకి అందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో 10 సంవత్సరాల తర్వాత పార్టీ నమోదు నుంచి నెక్స్ట్ లెవెల్ గుర్తింపు పొందడం జరిగింది. గుర్తు కూడా డిక్లేర్ చేసేసారు, ఫిక్స్ చేసేసారు ఏపీకి సంబంధించి మాత్రం. సో ఇట్స్ ఏ గుడ్ న్యూస్ అండి. సో ఎంతో ఇన్ఫర్మేషన్ని, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. నమస్తే.